సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, గత సంవత్సర కాలంగా బంగారం వెండి ధరలు ఏ రేంజ్ లో పెరిగిపోయి చూసాము. వెండి అయితే దగ్గర ఆల్ టైమ్ ఆల్మోస్ట్ 4,20,000 వరకు వెళ్ళిపోయింది. అండ్ గోల్డ్ ఏమో దగ్గర 2 లక్షలకు రీచ్ అయింది. 1,85,86 దాకా వెళ్ళిపోయింది. సో గత సంవత్సర కాలంగా అంటే మనం ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ గా ఫిజికల్ గా చూసిన ప్రైసెస్ ఇవంతా కూడా రీసెంట్ టైమ్స్ లో ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఈటీఎఫ్ లో కూడా వరదల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంట. ఈవెన్ విత్ మన స్టాక్ మార్కెట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో గోల్డ్ ఈటీఎఫ్ లో కూడా అదే రేంజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి పడుతున్నాయంట. సో ఏంటి ప్రస్తుతానికి గోల్డ్ ఈటీఎఫ్స్ మార్కెట్ ఎలా ఉంది? యా, మనకు చాలా వరకు ఇప్పటి వరకు గోల్డ్ సిల్వర్ అనగానే షాపులకి పరిగెత్తుకెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోవడం తెలుసు మనకు. ఫిజికల్ గా వస్తు రూపంలో అట్లా విధంగా మనం సిల్వర్ కూడా సిల్వర్ దేవుడి ప్రతిమలు, లేకపోతే వెండి వస్తువులు, లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్స్, లేకపోతే సిల్వర్ ఇటుకల రూపంలో వస్తాయి. 1 kg బార్స్ ఈ కొనడం తెలుసు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి? సేఫ్టీ. ఇంట్లో మనం పెట్టుకుంటే దొంగల భయం, తర్వాత దాన్ని ఇంట్లో పెట్టి భద్రంగా ఊరెళ్ళలేం. సో ఇవన్నీ నాకు ఉన్న ప్రాబ్లమ్స్. కానీ ధర పెరుగుతోంది, నేను ఎలా లాభం పొందాలి అంటే వాళ్లకున్న నెక్స్ట్ మార్గం ఆన్లైన్ వే. ఆన్లైన్ లో ఎలా కొనాలి? సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్. మనకు కమోడిటీస్ లో అవైలబుల్ ఉన్న ఈటీఎఫ్స్ ఈ రెండే. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ప్రతి ఈటీఎఫ్ కి అండర్లైన్ అసెట్ మళ్ళీ గోల్డ్, సిల్వర్ కి సిల్వరే ఉంటుంది. అంటే మనం ఈటీఎఫ్ లో పెట్టిన పెట్టుబడి ఆ ఎక్స్చేంజ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంది ఇంటర్న్. కనుక గోల్డ్ ఎలాగైతే పెరుగుద్దో అలాగే ఈటీఎఫ్ కూడా పెరుగుద్ది. ఈ గోల్డ్ ఫిజికల్ గా కొనాలి అంటే షాప్కి వెళ్ళాలి, షాప్ తెరిచినప్పుడే కొనుక్కోవాలి. అండ్ రేటు ఆ షాప్ వాళ్ళు ఉన్న ప్రివైలింగ్ ప్రైస్ ప్రకారం చేసి దానికి 3% జిఎస్టీ వేస్తారు. మేకింగ్ చిన్న డైయింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, 3% అవే యాడ్ చేస్తారు. అండ్ రేట్ వచ్చేసి ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. మనకు వాడు ఇచ్చిందే రేటు, అలా తీసుకుంటాం. సపోజ్ గంట తర్వాత తగ్గొచ్చు, గంట తర్వాత పెరగవచ్చు. సో నాకు తగ్గించినవా పెరిగించినవా, లేకపోతే నేను పెరిగింది గంట తర్వాత అమ్మేస్తా, ఇవన్నీ కూడా షాప్ కీపర్ చెప్పినట్టుగానే ఉంటాయి. అండ్ సిల్వర్కి ఇంకా దారుణం ఏంటంటే సిల్వర్లో ప్యూరిటీ ఇష్యూస్ చాలా దారుణంగా ఉంటాయి. అసలు మీరు నమ్మరు, అది సిల్వర్ ప్యూరిటీ 80% అంటే ఇట్లా 50 కూడా ఉంటుందో తెలియదు. 90% ప్యూరిటీ అంటారు, 60-70 ఉంటుందో తెలియదు. ఇప్పుడు మనకు గోల్డ్ కొన్నట్టుగా బిఐఎస్ హాల్ మార్క్ లాగా సిల్వర్కి ఉండదు అట్లా మనం. సో సిల్వర్లో చాలా మతలబులు ఉంటాయి. మళ్ళీ కొనడం ఒక ఎత్తు అయితే అమ్మడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాడు చెప్పిన రేటే వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇంకా ఈ సిల్వర్ లో దారుణంగా చూస్తున్నాం. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? గోల్డ్ కొనరు, సిల్వర్ కొనరు, కేవలం ప్రైస్ లాక్ అయిపోయి ఈ ధర ఉంది కదా డబ్బులు ఇస్తున్నా తీసుకో, నాకు ఈ ప్రైస్ తోటి లాక్ చేయి, పెరిగితే డబ్బులు పెరుగుతుంది నమ్మకం వీళ్ళకు, ఇన్వెస్టర్స్కి. అట్లా కూడా ఆ వస్తువు కొనకుండా గోల్డ్ సిల్వర్ ఇలా షాప్ కీపర్స్ దగ్గర కొనేస్తున్నారు. కానీ రిస్కీ కదా ఇవన్నీ. సో ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ ఉండదు. రిస్కీ అనకంటే కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. నాకు ట్రాన్స్పరెంట్ కావాలి, ప్రివైలింగ్ ప్రైస్ రావాలి అంటే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇవి ఎలక్ట్రానిక్ మోడ్లో ఉంటాయి. డిమాట్ ఈజ్ మ్యాండేటరీ. మీకు పొద్దున 9:15కి మార్కెట్ ఓపెన్ అవుద్ది, 3:30 క్లోజ్ అవుతుంది. ఈ టైం లోపల మీరు కొనుక్కున్నారనుకోండి, ఒక గంట తర్వాత ధర పెరిగితే అమ్మేసేయచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లిక్విడిటీ ఉంటే కనుక అమ్మేసేయచ్చు, లేదా బయ్యర్ ఎవరు లేకపోతే అమ్మలేము కూడా. అది బయ్యర్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది, సెల్లర్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది అనమాట. సో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సపోజ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను ఏ రేట్లో కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది మన ఇష్టం అది. అండ్ దీనికి బ్రోకరేజ్, గవర్నమెంట్ ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అవి తప్ప జిఎస్టీ కానీ లేకపోతే ఈ మేకింగ్ ఛార్జెస్ అలాంటివి ఏవి ఉండవు. అండ్ ఇంకోటిలో ఫిజికల్ డెలివరీ ఉండదు. మళ్ళీ మీరు దీన్ని రేట్ పెరిగినప్పుడు అమ్మేసుకొని ఆ డబ్బులతోటి మీరు కావాలంటే బయట కొనుక్కోండి, అంతేగాని మీకు డెలివరీ ఇవ్వరు ఈటీఎఫ్లలో. సో అలాగే సిల్వర్ ఈటీఎఫ్ కూడా ఇవ్వరు. అయితే ఈ ఆన్లైన్లో కొనుక్కున్నాం కదా, కొనుక్కొని మన దగ్గర పెట్టుకుంటాం, రోజు ట్రాక్ చేసుకోవచ్చు, ధర పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు. ఈటీఎఫ్ మోడ్. నాకు డిమాట్ అకౌంట్ లేదు, ఎలా కొనాలి? వాళ్లకు ఎఫ్ఓఎఫ్ ఉంటుంది, ఫండ్ ఆఫ్ ఫండ్. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ అని ఉంటుంది లాస్ట్కి, ఫండ్ ఆఫ్ ఫండ్. ఇవేంటంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాం, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో వాళ్ళు తీసుకెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి గోల్డ్ పర్చేస్ చేసేస్తారు, ఫిజికల్ పర్చేజ్. మళ్ళీ మన ఫండ్ అమ్మితే వాళ్ళు అమ్మేసి ప్రివైలింగ్ రేట్ ఇస్తారు మనకు. అంటే ఈటీఎఫ్ చేయొచ్చు, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా కూడా ఈటీఎఫ్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు.
డబ్బులు తీసేసుకోవచ్చు. అండ్ లాస్ట్ మనం 3 months చూసాం ర్యాలీ. ఈ ర్యాలీకి వన్ ఆఫ్ ద రీజన్ ఈటీఎఫ్లే. ఇప్పుడు నార్మల్గా ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్ వచ్చింది కదా, ఎంసీఎక్స్, ఎన్సిడెక్స్, ఈ ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాతనే లాస్ట్ 10 ఏళ్లలో ఈ ధరలు పెరగడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎందుకంటే దీంట్లో అందరు స్పెక్యులేషన్ పెరిగిపోయింది. నార్మల్గా ఈ కమోడిటీ ఎక్స్చేంజ్ పెట్టింది ఎవరి కోసం అంటే యాక్చువల్గా బులియన్ ట్రేడర్స్ కోసము, అగ్రికల్చర్ ట్రేడర్స్ కోసం పెట్టారు. కానీ వాళ్ళు ఎవరు రియల్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. వాళ్ళు చేసేది కొద్దిగే, కానీ స్పెక్యులేషన్ బాగా ఎక్కువైపోయింది. ఇది కూడా నేకెడ్ స్పెక్యులేషన్. అంటే అసలు మీకు బిజినెస్ ఉండదు, ఏమి ఉండదు, ధర పెరుగుతుంది కొనేయి అంతే. అంటే ధర పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, సంపాదిద్దాం అనే ఉద్దేశంతో ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇక విపరీతంగా కొంటూ పోవడం వల్లనే ఇట్లా పెరిగిందా అక్కడ బాగానే ఉంది. సడన్గా 29th January మనం చూసాం కదా, ఒకసారి పడ్డం స్టార్ట్ అయింది. ఇక విపరీతంగా అమ్మడం మొదలు పెట్టేస్తారు ఈటీఎఫ్లలో. అమ్ముతూ ఉంటే అది ఓవర్ సెల్లింగ్ వచ్చేసింది. ఓవర్ సెల్లింగ్ వచ్చేసి విపరీతంగా క్రాష్ అయిపోయింది ప్రైస్. ఎక్కడ 4,20,000, ఎక్కడ 2,60,000, అంత వేరియేషన్ పడిపోయింది. ఇంత ఒకే రోజు 30-40% పడడం గతంలో చరిత్ర ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సిల్వర్కు ఉన్న లక్షణం ఏంటంటే, గత 100 ఏళ్లలో సిల్వర్ ఒక్క 6 months 1 yearలో విపరీత ర్యాలీ కొడుతుంది. ర్యాలీ కొట్టి మొత్తం కిందికి వచ్చేసి ఒక 5 ఏళ్ళు పడుకుంటుంది, 10 ఏళ్ళు పడుకుంటుంది, మళ్ళీ ఒక ర్యాలీ కొడుతుంది, మళ్ళీ పడుకుంటుంది. ఇది హిస్టరీ. కానీ అప్పుడు ఎవరికి డేటా తెలియదు, ఉంటుంది అది. కానీ ఈ మధ్య కాలం ఏమైందంటే, అందరికి సోషల్ మీడియా అలవాటు అయిపోయింది కదా. ఇక ప్రతి ఒక్కడు సిల్వర్ పెరిగిపోతుంది, సిల్వర్ ధర పెరిగితే ఆల్టర్నేట్ కాపరు, కాపర్ పెరిగిపోతే నెక్స్ట్ అల్యూమినియం, లిథియం వచ్చేసి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సిల్వర్ ధర కనుక పెరిగితే అది యూసేజ్ అనేది పెరుగుతోంది, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ యూసేజ్ పెరుగుతోంది, ఈవీలలో, సోలార్ ప్యానల్స్ పెరుగుతోంది. కనుక మీరు సిల్వర్ కొనండి, ఇండస్ట్రియల్గా డిమాండ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. కరెక్టే ఇది. ఒకవేళ దీని డిమాండ్ ఎక్కువై ధర పెరిగితే సోలార్ ధర ఏమవుతుంది? ఇంట్లో పెట్టుకునే సోలార్ ధర పెరిగిపోతుంది. ఈవీ ధర ఏమైంది? పెరిగిపోతుంది. ఇప్పటికే సోలార్ ఇవి చాలా కాస్ట్లీ, అందరికీ ఎఫోర్డబుల్ కాదు. మరి సిల్వర్ ధర పెరిగితే అది కూడా ధర పెరుగుద్దిగా. సో అంత మాత్రం కొంటరా? అందరూ కొనరు. నెక్స్ట్ ఇంకో వీడియో వెంటనే, ఇది కొనరు కాబట్టి నెక్స్ట్ కాపర్ కొనండి. విపరీతంగా కాల్స్ కాపర్ కొనాలి. కానీ కాపర్ కొనడానికి ఇండియాలో ఆప్షన్ లేదు. ఓన్లీ ఒకటి హిందుస్థాన్ కాపర్ షేర్ కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇక్కడ హిందుస్థాన్ కాపర్ అనేది కాపర్ ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీ. కాపర్ ధర పెరిగితే కంపెనీ లాభాలు ఏమైతే తగ్గిపోతాయి కదా. అంటే కానీ అప్పుడు షేర్ ధర తగ్గుద్ది కదా. అదేం చూడరు. కాపర్ అంటే కాపర్, హిందుస్థాన్ కాపర్ వచ్చింది, కొనేయి. కాపర్ స్టాక్ అనిపించింది, కొనేయి. అది తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ కాపర్ పెరిగిపోతే ఈ ధర పెరిగిపోతుంది. ఇప్పుడు అనుకునే ఒక రోజు పెరిగింది, అందరికీ ఉన్న 20% పెరిగింది. నెక్స్ట్ డే గోల్డ్ సిల్వర్తో పాటుగా 20% క్రాష్ అయిపోయింది మళ్ళీ. అది హిందుస్థాన్ కాపర్ అనేది కాపర్ ఉత్పత్తి చేసే ఒక సంస్థ, ఫ్యాక్టరీ అంతే. అది హిందుస్థాన్ కాపర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. కాపర్ ధర పెరిగితే లాభం ఏమైతే వాళ్ళకు తగ్గిపోతుంది, అంటే షేర్ ధర తగ్గుద్ది. కానీ అవన్నీ కాకుండా కాపర్ యూటిలైజేషన్ పెరుగుద్ది, కాపర్ ధర పెరుగుద్ది, కొనే అనేసి వెళ్ళి కాపర్ తయారు చేసే కంపెనీలు కొంటున్నారు. అంటే ఏ మాత్రం కూడా ఆలోచన లేదు ఇన్వెస్టర్స్కి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు కోవిడ్ టైంలో ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ ఉండే, గుర్తుందా? ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్. మనకు సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ దొరకలే కదా, కనుక ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ పేరు ఆక్సిజన్ చూసి విపరీతంగా కొనేసి దాని ఎక్కడికో లేపుకెళ్ళిపోయారు. తీరా చూస్తే అసలు ఆక్సిజన్ కి కంపెనీకి సంబంధమే లేదు, పేరు మాత్రమే ఆక్సిజన్. రియల్ ఇది పేరు మాత్రమే ఆక్సిజన్. వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కంపెనీ అది, పెట్టుబడుల సంస్థ అది. ఆక్సిజన్ సంబంధం లేదు, కానీ పేర్లు ఆక్సిజన్ చూసి అందరూ పొలమని కొనేసారు. గ్యాస్ సిలిండర్లు తయారు చేసే కంపెనీ కాదు. అలాగే జనాలందరూ ఇక విపరీతంగా గోల్డ్ కొనండి, పెరిగిపోతుంది, సిల్వర్ కొనండి యూట్యూబ్లు చూసి లిటరల్లీ ఈ సోషల్ మీడియా ఎంత పిచ్చోళ్ళు చేసిందంటే ఇక వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోతుంది. సిల్వర్ పెరిగిపోతే దాన్ని తయారు చేసే వస్తు ధర పెరిగిపోతే డిమాండ్ తగ్గిపోద్ది, దానివల్ల ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్ వచ్చింది. వెంటనే కాపర్ ఆన్సర్, కాపర్ ధర పెరిగిపోద్ది. వెంటనే నెక్స్ట్ కాపర్ ధర పెరిగిపోతే నెక్స్ట్ ఆన్సర్ అల్యూమినియం. ఇక అల్యూమినియం. ఇట్లా జనాలు విపరీతంగా వాటి వెనకబడి వెళ్ళిపోవడం. మీరు గూగుల్లోకి వెళ్ళి టులిప్ మ్యానియా అని కొట్టండి. టులిప్ మ్యానియా, టులిప్ అనేది ఒక పూలు. ఆ పూలు 1912లో మీకు టర్కీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి డీటెయిల్గా ఇస్తుంది అందులో. ఇది యూట్యూబ్లో కొడితే వస్తుంది, తర్వాత మీరు గూగుల్లో కొడితే వస్తుంది. అంటే ఈ పూల ధరలు పెంచేసి అందరు తులిప్ ఫ్లవర్ తయారు చేసి ధరలను ఎక్కడికో తీసుకుపోయి ఒక్కసారి అందరు అమ్మడం పోయేసరి ధరలు కుప్పగూలిపోయింది. మళ్ళీ చరిత్రలో ధర రాలేదు. మనం హర్షల్ మేహతా స్కామ్ లో చూసాం. హర్షల్ మేహతా డబ్బులన్నీ విపరీతంగా పంపు చేసి మార్కెట్లో మొత్తం ఎక్కడికో తీసుకుపోయి అక్కడ అన్ని ఒకసారి క్రాష్ అయ్యేసరికి కొనుక్కున్న షేర్లు చిత్తుకాయలు అయిపోయినాయి. సో ఇట్లా ఫోమోలో వెళ్ళిపోవద్దు, వేలం వేర్రి. ఇక ఇట్లా యూట్యూబ్ చూసి ఇక విపరీతం ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చేసి ప్రతి ఒక్కళ్ళు సిల్వర్ గురించి మాట్లాడుతున్నారు. వాడి వృత్తి ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, అసలు ఈ ఫీల్డ్ తెలుసా, దాని గురించి ఏం లేదు. అక్కడది ఒక న్యూస్ వచ్చింది, చెప్పాడు, కొనేసే. పొద్దున ఒక క్లైంట్ తిట్టినా కూడా నేను ఆ రోజు చెప్పిన వద్దు అంటే తీసుకుని 7 లక్షలు పెట్టేసిండు. ఇప్పుడు మొత్తం 2 లక్షల నష్టమే కూర్చుంది. ఎప్పుడు వస్తుంది తెలియదు.
కనుక గోల్డ్ పెరిగిపోతుంది, ఇంకా ప్రపంచవ్యాప్తంగా చైనా కొనేస్తుంది, ఇవన్నీ కరెక్టే కాదనను. కానీ అది ఎంతకాలం టెంపరీ, అలాగ 2 లక్షలు గోల్డ్ 3 లక్షల వెళ్ళిపోదు. మీరు చూడండి కావాలంటే రాబోయే ఎన్ని సంవత్సరాల పాటు గోల్డ్ ఇక్కడ ఉంటుందో చూడండి మీరు. అలానే కిందకి రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లయితే మీరు కొన్నారనుకో ల్యాండ్, మీరు కొన్న ల్యాండ్ తక్కువ అమ్ముతారా? మీరు అమ్మరు కదా. సో ఇక్కడ ప్రైస్ పడిపోయినట్ట కాదు మీ దృష్టిలో, మీరు తక్కువ అమ్మరు. మరి కొనేవాళ్ళు చేంజ్ చేస్తారు. కొనేవాళ్ళు వచ్చి ధర పెరిగిపోయింది కదా, నేను ఈ ధర పెట్టను, తక్కువకి ఏమంటాడు అంటే తక్కువకేమో ఇవ్వడు, కొనేవాళ్ళు ఎక్కువ పెట్టి కొనరు. కొనేవాళ్ళు కొనకపోయేసరికి అమ్మేవాళ్ళు తక్కువ రేటుకి అమ్మకపోయేసరికి స్టాగ్నెట్, ఇంకా అక్కడ నుంచి ప్రైస్ మూవ్ అవ్వదు. సో మొత్తం ఎట్లా స్టాక్ అయిపోయిందో సేమ్ గోల్డ్ సిల్వర్ కూడా ఈ కొనుక్కునే వాళ్ళు తక్కువ అమ్మరు. ఏం చెప్తారంటే ఉంది కదా నా దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంచుకుంటా, సిల్వర్ ఉంచుకుంటా, మా ఇంట్లో పనికి వస్తుంది, లేదా గోల్డ్తో నష్టం లేదు కదా, ఎప్పటికైనా ధర పెరిగేదే కదా. కానీ పడిపోయింది. 2013లో గోల్డ్ 30,000, చెక్ చేసుకోండి గూగుల్లో, 13-30,000. 24 ఏప్రిల్లో 60,000. అంటే 13 నుంచి 24 వరకు 11 ఏళ్లలో గోల్డ్ డబలే అయింది. అంటే నాట్ ఈవెన్ 6% రిటర్న్. ఈ 11 ఏళ్ల పాటు అది పెరగకుండా నిద్రపోయి జస్ట్ డబల్ అయింది కదా, అదంతా కలిపి 1 ఇయర్లో ఇచ్చింది అది అంతే. ఇక దాన్ని చూసి ఇష్టమైన కొనుక్കൂడ పోతున్నారు. ఒక ఆమె అయితే ఇట్లా మొత్తం మ్యూచువల్ ఫండ్ తీసేసి గోల్డ్ కొని మళ్ళీ దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఇంకో గోల్డ్ కొని అలా 1.88 లాక్లు కొన్నది. ఈ మధ్య చాలా మంది స్థలాలు పొలాలు కూడా అమ్మేద్దాం గోల్డ్ సిల్వర్ కొనడానికి. ఎందుకంటే ఈ గోల్డ్ 10 లక్షలు అయిపోద్ది, సిల్వర్ 10 లక్షలు అయిపోద్ది, గోల్డ్ 3 లక్షలు అయిపోద్ది, 4 లక్షలు అయిపోద్ది. నేను ఎక్కడ మిస్ అవుతా అసలు. ఎట్లా అంటే అసలు ఒక ఆమె అయితే బిల్డింగ్ మొత్తం నేను తాకట్టు పెట్టేసి బిజినెస్ లోన్ తీసుకొస్తాను, లేకపోతే మోటరీ లోన్ తెస్తాను, తెచ్చి నేను కొనేస్తాను, ఓవర్ నైట్ రిచ్ అయిపోతాను. ఇంకొంతమంది గోల్డ్ మీదే లోన్ తీసుకుంటారు, గోల్డ్ మీద కొనుక్కొచ్చి తాకట్టు పెట్టి లోన్ తెచ్చి మళ్ళీ గోల్డ్ కొంటున్నారు. అంత పిచ్చి అయిపోయింది జనాలకు. ఇప్పుడు దూల తిరిగింది అందరిది, మొత్తం క్రాష్ అయిపోయింది కదా. చూద్దాం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెరుగుద్దాం. అది దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇట్లా మనము మిస్ అయ్యామంటే పోనీ వదిలేసేయండి, అంతే వెనకబడొద్దు. అందుకని అందరు క్లియర్ చెప్పా, పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు. ఇప్పుడు మన వీడియోస్ కూడా కామెంట్ పెడతారు, మరి తక్కువ నోటు చెప్పినరా మీరు అని. తక్కువ నోటు చెప్పినరా అంటే గోల్డ్ ఈజ్ ఎ కమోడిటీ. ఒక కంపెనీ లాగా దానికి ఎర్నింగ్స్ కానీ కన్సెన్సస్ కానీ ఇవి ఉండవు. మనం స్పెక్యులేట్ చేయలేం గోల్డ్లో అట్లా. అది గోల్డ్ పెరగడానికి ఇంటర్నేషనల్గా చాలా రీజన్స్ ఉన్నాయి, పెరిగిపోయింది కనుక ప్రతి పెరిగేదాన్ని మనం ఊహిస్తే మనం దేవుడు అయిపోతాం. అది తెగిపోయిన గాలిపాట లాంటిది, ఎక్కడ పడుతుందో ఎవరి చేతిలో పడుతుందో తెలియదు. సో కనుక ఎందుకంటే నాకు చెప్తున్నారు మీరు మరి గోల్డ్ 60,000 చెప్పినరా, 70,000 చెప్పినరా, ఈ మ్యూచువల్ ఫండ్ కొనమని చెప్తున్నారు ఊరికే. ఒకదా నా కామెంట్స్ ఇవి అంటే ఓకే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తగ్గినాయి అంటే ఎందుకు తగ్గినాయి, దాని రీజన్స్ ఏంటి, దాని కంపెనీకి ఉన్న ఎర్నింగ్స్ ఏంటి, ఇండియా గ్రోత్ స్టోరీ ఏంటి, ఇవన్నీ పాసిబిలిటీస్ గ్రో అవుతుంది. అక్కడ ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎగ్జాక్ట్లీ ఒక మంచి ప్యాటర్న్ ఒక హైరార్కీ ఉంటది. కానీ గోల్డ్ సిల్వర్ కి అలాంటివి లేవు. గాల్లో దీపం అంటే గోల్డ్ ఇవి కమోడిటీ. ఇప్పుడు సపోజ్ కమోడిటీ కనుక అందరు కావాలి అని గొడవ చేసి అందరు కొనుక్కుంటూ పోతే ధర పెరిగిపోయింది. అందరు ఇప్పుడు తగ్గిపోతే అమ్మేసుకుంటూ పోతే ఈటీఎఫ్లలో తగ్గిపోయింది. మరి దీనికి ఎందుకు జరిగింది అంటే ఆన్సర్ ఏంటి, ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై అంతే. ఈ రూల్ ఈక్విటీస్కి వర్తించదు. ఈక్విటీస్కి చాలా కన్సెన్సెస్ ఉంటాయి, దాని నెంబర్స్ ఉంటాయి, ఎర్నింగ్స్ ఉంటాయి. ప్రైస్ ఇస్ అ స్లేవ్ ఫర్ ఎర్నింగ్స్ బాగుండి అన్ని బాగుంటే ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇండియా గ్రోత్ స్టోరీ చూస్తున్నాము, ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుంది. ఇండియా యూఎస్ఏ ట్రేడ్ డీల్ జరిగింది, దానివల్ల లాభపడే కంపెనీస్ ఉంటాయి. EU తోటి మన మదర్ ఆఫ్ ఆల్ డీల్ జరిగింది, వీటి వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అవన్నీ కూడా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పెరిగితే వాటి యొక్క ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుద్ది. ఇంత లింక్ ఉన్నది. కానీ గోల్డ్ సిల్వర్కి ఉందా? అది ఇట్స్ అ ప్యూర్ కమోడిటీ అంతే. ఆ కమోడిటీని మనము స్పెక్యులేట్ చేస్తున్నాం. అంటే మన అప్పుడప్పుడు మార్కెట్లో ఉల్లిపాయ ధరలు, టమాటా ధరలు ఒక్కసారి కేజీ 100 రూపాయలు 200 జనాలు క్యూల్లో కొట్టుకుంటారు. అవును, ఇప్పుడు టమాటాలు విపరీతంగా వచ్చాయి మార్కెట్లోకి, రూపాయి కిలో అయిపోద్ది విపరీతంగా వస్తే. దొరకట్లేదు, ఆటోలో పెట్టి 100కి 4 కేజీలు 5 కేజీలు అమ్ముతుంటారు. అవును, అదే డిమాండ్ పెరిగింది అనుకోండి 100 కిలో కూడా ఇవ్వరు, కేజీ 100 కూడా ఇవ్వరు. ఇప్పుడు టమాటాలు దొరకట్లేదు మార్కెట్లో, కేజీ 2 కిలోలు అయిపోద్ది. రేషన్ పెట్టి అమ్ముతారు, లైన్ కట్టి అమ్ముతారు, దొరకకపోతే పెద్ద స్పెక్యులేషన్ అయిపోతుంది. సేమ్ స్పెక్యులేషన్ ఇది. అంటే సప్లై డిమాండ్ విల్ డిటర్మైన్ ద ప్రైస్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ టమాటాలు సప్లై లేదు, ప్రైస్ షూటప్. సప్లై టమాటాలు ఎక్కువ ఉంది, ప్రైస్ విల్ ఫాల్. ఇక్కడ గోల్డ్ సిల్వర్కి అది కాదు. ఈ రెండు కూడా ప్రీషియస్ మెటల్స్. ఈ రెండు కూడా, ఇప్పుడు సిల్వర్ ఉంది, అది మైనింగ్ లో దొరికే తక్కువ, ఇట్స్ అలాయ్ ప్రొడక్షన్ జరుగుతుంది. అలాయ్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి దాని యొక్క సప్లై కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ధర పెరుగుతుందని స్పెక్యులేట్ చేశారు. ఒక్కసారి అందరూ అమ్మేస్తే ధర పడిపోయింది. మనం చూసాం కదా, 4.2 lakh నుంచి 2.5 lakh క్రాష్ అయిపోయింది. ఇప్పుడు 4 lakhs కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు రావాలి చూసి వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ 2.5 lakh కొంటే పోద్దా తెలియదు. అది ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై. దీని అంతటికి ప్రపంచ దేశాలు డీడాలరైజేషన్ చేయడము,
ఈ డీడాలరైజేషన్ భాగంగా గోల్డ్ మీద ఎక్కువ స్పెక్యులేట్ చేయడము, అందరు కూడా ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, వాళ్ళ యొక్క స్విఫ్ట్ సిస్టమ్ ఆపేశాడు రష్యాది, కనుక డాలర్స్ అన్ని స్టక్ అయిపోయినాయి. రేపు పొద్దున మా కంట్రీస్ పరిస్థితి ఏంటి అని చాలా చిన్న చిన్న దేశాలు ఇంక్లూడింగ్ చైనా అందరూ భయపడి వాళ్ళ యొక్క కరెన్సీని అన్ని గోల్డ్ వైపు పెగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ యొక్క కరెన్సీకి బ్యాకప్ ఇన్స్టెడ్ ఆఫ్ డాలర్ గోల్డ్ వైపు వెళ్తున్నారు. అలా వాళ్ళు రిజర్వ్స్ పెంచుకుంటూ పోతున్నారు, దాంతో ధర పెరుగుతూ పోతుంది. అది మళ్ళీ ఎప్పుడుదా జరుగుద్ది, ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు. సపోజ్ రేపు పొద్దున ట్రంప్ దిగిపోయేతాడు, తన టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ అయిపోవచ్చు, అప్పుడు అంతా మళ్ళీ తగ్గిపోవచ్చు కూడా, వాళ్ళంతా డీడాలరేషన్ పోయి ఇప్పుడు రీడాలరేషన్ అవ్వచ్చు, మొత్తం మారిపోతుంది. ఇవి ఏవి తెలియదు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని. ధర పెరుగుతుంది, కొనేసే అంతే, స్పెక్యులేట్ చేయడం. అందువల్లనే ETF లోకి ఎక్కువగా డబ్బులు వచ్చాయి, నిధుల వరద, నిధుల ప్రవాహం జరిగింది. ఇంత స్టోరీ ఉందని వెనక. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఈ బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈటీఎఫ్లో కూడా పెట్టుబడుల వరదలు, పెట్టుబడుల ప్రవాహం ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి మంచి మంచి ఎగ్జాంపుల్స్తో చాలా సింప్లిఫైగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మీదైన విధానంలో చాలా చక్కగా చెప్పి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.